హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా జూన్ నెలలో 2 పెద్ద సినిమాలు వస్తాయి అని మొన్నటిదాకా మనం అనుకుంటూ వచ్చాం. ఒకటి June 4th టాక్సిక్ మూవీ, పాన్ ఇండియన్ సినిమా అది. అండ్ June 25th పెద్ది సినిమా. సో అది కూడా పాన్ ఇండియన్ సినిమాని. సో ఒక 1 monthలోనే జస్ట్ ఒక 3 weeks గ్యాప్లో మనకి 2 పాన్ ఇండియన్ సినిమాలు వస్తాయి అని అయితే అనుకుంటూ వచ్చాం మనం అయితే. బట్ ఇప్పుడు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అదేంటంటే టాక్సిక్ పోస్ట్పోన్ అయిపోయింది. యాక్చువల్గా నాకు మొన్నే అప్డేట్ వచ్చింది. అది ఏందో కొంచెం తేడాగానే ఉంది, పోస్ట్పోన్ అయ్యేలాగే ఉంది అని అప్డేట్ వచ్చింది. బట్ ఏమో వెయిట్ చేశాను, సరే చూద్దాంలే, లెట్స్ వెయిట్ అండ్ టాక్ అన్నట్టుగా అనుకున్నాను నేను. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ టాక్సిక్ అయితే పోస్ట్పోన్ అయిపోయింది. June 4th రావట్లేదు. సో దాని గురించి ఒక అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో యూనో there are films we make and there are films that remind us why we fell in love with cinema. అండ్ కొటేషన్లు ఇవన్నీ కామన్ లేండి, ఇంకా మరి మనం ఏం చేయలేము. సో ఈ సినిమా కాన్ దాంట్లో ఈ సినిమాని ప్రజెంట్ చేశారు కదా. సో అక్కడ వాళ్ళకు ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. సో అందుకని ఇంకా అందరికీ కూడా రీచ్ అయ్యే టైంకి ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాను నేను, అది అని చెప్పి. సో టాక్సిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్స్తో అలైన్ అయి కూడా ఉన్నాము. అండ్ అందుకని ఏంటంటే మా టైం లైన్ కొంచెం రీకాలిబ్రేట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాం. ఇంక ఇలా చాలా అయితే చెప్పారు. సో మొత్తానికి అయితే June 4th అయితే రావట్లేదు. సో ఒక గ్లోబల్లీ అలైన్డ్ డేట్ని అయితే మీకు తర్వాత ఫర్దర్గా అనౌన్స్ చేస్తామని చెప్పారు. సో ఇప్పటికైతే ఆ డేట్ అయితే ఏంటో మనకైతే అనౌన్స్ కాలేదు. సో June 4th అయితే రావట్లేదు, అంతవరకు క్లియర్గా అయితే ఉంది మనకి. సో ఎందుకు పోస్ట్పోన్ చేశారు అనే దానికి వాళ్ళైతే క్లారిటీగా ఏమీ చెప్పలేదు పూర్తిగా. సో వాళ్ళు ఏంటంటే ఇంకా గ్లోబల్గా రిలీజ్ అనేది ఇప్పుడు సాధ్యం కాదు, పూర్తి స్థాయిలో రిలీజ్ సాధ్యం కాదు, సో అందుకే పోస్ట్పోన్ చేస్తున్నాం అన్నట్టుగా ఇండైరెక్ట్గా అయితే చెప్పారు. సో ఇంకా అదే రీజన్గా వాళ్ళు ఇచ్చినట్టయితే మనం అనుకుందాం. బట్ అసలు రియల్ రీజన్ ఏంటి? బేసిక్గా గ్లోబల్గా సరే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే మిడిల్ ఈస్ట్లో వీళ్ళు లాస్ట్ టైం ఏదైతే రీజన్ చెప్పారో ఇప్పటికీ కూడా యుద్ధం ఆల్మోస్ట్ అలాగే కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కూడా థియేటర్స్ కంప్లీట్గా రివైవ్ అవ్వలేదు అక్కడ. గల్ఫ్ కంట్రీస్లో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ వాటన్నిటిలోనూ కూడా ఇప్పటికీ థియేటర్స్ ఇష్యూ అలాగే ఉంది. సో దాని కారణంగా వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడ ప్రాపర్గా రిలీజ్ అయితే చేయలేరు. KGF 2కి అక్కడ మంచి మార్కెట్ వచ్చింది, మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు దీనికి కూడా అక్కడ అరౌండ్ ఒక 80 to 100 crore దాకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గల్ఫ్లో, ఒకళ్ళు మంచి టాక్ వచ్చినట్టయితే. సో చూడాలి మరి ఏమో ఏం చేస్తుందో మరి ఇంకా. సో బట్ యాజ్ ఆఫ్ నో అయితే మటుకు గల్ఫ్లో సిచ్యువేషన్ అంటే మిడిల్ ఈస్ట్లో బాగాలేదు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సినిమాని అయితే ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు అనుకుందాం పోనీ. కాకపోతే రియల్గా ఇది రీజన్ అయితే కాదు. రియల్గా ఇంకొక 2 reasons అయితే ఉన్నాయి. ఒకటి KVN ప్రొడక్షన్స్ బేసిక్గా ఈ జననాయకన్ ఫస్ట్ రిలీజ్ చేసుకోవాలి అనే ఒక తాపత్రయంలో ఉంది. సో వాళ్ళకి ఏంటంటే అసలు కుదరట్లేదు. జననాయకన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలనుకున్నా కూడా అది రిలీజ్ అవ్వాలి కదా ఏదో ఒక టైంకి అట్లీస్ట్. మళ్ళీ ఇప్పుడు ఏదో వేరే ఏదో ఇష్యూ నడుస్తుంది. మధురైకి చెందిన కొంతమంది విలేజర్స్ వెళ్ళి ఆ సినిమాకి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్లు ఏవో చేస్తున్నారు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఉంటానే ఉంది. ఇది కంటిన్యూస్గా ఈ జననాయకన్కి సంబంధించిన ఇష్యూ. సెన్సార్ బోర్డు ఇప్పటికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. అసలు రిలీజ్ చేయనిస్తుందో లేదో, ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చాక చూద్దాం అనుకుంటుందో ఏమో మరి సెన్సార్ బోర్డు. సో May 4th కదా రిజల్ట్స్. సో May 4th మేబీ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో సెన్సార్, తర్వాత ఇస్తుందేమో సెన్సార్ బోర్డు మోస్ట్లీ. సో ఇంకా అప్పుడు మేబీ ఏ సర్టిఫికేట్ ఇచ్చి రిలీజ్ చేసుకోండి పోండి అంటారేమో మరి ఇంకా. బట్ ఏమో అర్థం కావట్లేదు యాజ్ ఆఫ్ నో జననాయకన్ది. సో జననాయకన్ అనేది డిలే అవుతూ వచ్చింది కాబట్టి అది రెడీ టు రిలీజ్ ఉంది సినిమా. అది ఏంటంటే వన్డేస్ ఉంది, వడ్డించడమే లేటు, అలాంటి సినిమా అది. అందువల్ల ఏంటంటే జననాయకన్ కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఫస్ట్ అది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో June 4th ఒక టాక్సిక్ వచ్చినట్టయితే May 27 డేట్కి జననాయకన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్ కేసు ఒకళ్ళు ఇదే కనుక నిజమైతే May 27 ఒక సినిమా, June 4 ఒక సినిమా రిలీజ్ చేసే సిచ్యువేషన్లో ప్రస్తుతానికి KVN ప్రొడక్షన్స్ లేదు, అది పక్కా అది. అందుకని వాళ్ళు ఏంటంటే కొంచెం ఒకటేసారి 2 సినిమాలంటే ఇబ్బంది, అండ్ ఫస్ట్ జననాయకన్ రిలీజ్ చేస్తేనే బెటర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు వాళ్ళు. సో ఇది ఒక వెర్షన్, ఇది ఒక పాయింట్, ఇది ఒక రీజన్, మేజర్ రీజన్ ఇదే. సో వాళ్ళైతే జననాయకన్ ఫస్ట్ రిలీజ్ అవ్వాలి టాక్సిక్ కంటే అన్న పాయింట్లో ఉన్నారు వాళ్ళైతే. తర్వాత రెండోది, టాక్సిక్ సినిమా OTT డీల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. బేసిక్గా టాక్సిక్ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ మొత్తం బాగానే ఫైనల్ అయిపోయింది, కానీ ఓటీటీ డీల్ మటుకు ఇంకా ఫైనల్ కాలేదు. ఓటీటీ డీల్ కోసం వాళ్ళు యాక్చువల్గా గట్టిగా ట్రై చేస్తున్నారు. అంటే
టాక్సిక్ మేకర్స్ సుమారుగా 300 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓటీటీ డీల్ టాక్సిక్ సినిమాకి. బట్ ఏ ఏ మేకర్ కూడా అంటే ఏ ఓటీటీ పర్సన్ కూడా అంటే నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ కావచ్చు, ఎవ్వరు కూడా 300 కోట్లు ఇవ్వడానికి అసలు రెడీగా లేరు. అండ్ జియో హాట్‌స్టార్ ఎలాగో ఇయ్యదు, అది వేరే విషయం. సో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ ఎందుకంటున్నానంటే ఎవరికైనా సరే ఇప్పుడు గ్లోబల్‌గా రిలీజ్ కావాలి అనుకుంటే ఓటీటీ త్రూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ చేసేది ఫస్ట్ నెట్‌ఫ్లిక్స్, సెకండ్ ప్రైమ్. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్, ప్రైమే వరల్డ్ వైడ్ ఉంటాయి కాబట్టి. సో నెట్‌ఫ్లిక్స్ అనేది ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్. ప్రైమ్ కూడా ఇంటర్నేషనలే. బట్ అదేంటంటే కంట్రీకి మారుతూ ఉంటుంది కాంటెంట్. బట్ అలా కాకుండా గ్లోబల్ రిలీజ్‌లు కూడా చేసుకోవచ్చు ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు. సో ఇలాగుంది. సో అందుకని ఈ రెండిటికి అప్రోచ్ అవుతారు. ఈ రెండిటికి కూడా ఎళ్లి 300 కోట్లు ఇవ్వండి అంటే ఎవ్వరు కూడా ఇవ్వమనేస్తున్నారు. సో అందరూ 'దిల్ రాజు' గారంత దయార్థ హృదయాలైతే కాదు కదా! సో దానివల్ల ఏంటంటే ఎక్కువ అమౌంట్‌లు పెట్టి కొనడం అనేది అన్ని సార్లు పాసిబుల్ అయితే కాదు. అండ్ టాక్సిక్ బడ్జెట్ కూడా అరౌండ్ ఒక ఐ థింక్ 500 క్రోర్స్ అబోవ్ ఉంటది. 500-600 మధ్యలో ఉంటది టాక్సిక్ బడ్జెట్. సో అదర్ దాన్ దిస్ అంటే ఓటీటీలోనే సగం పైన బడ్జెట్ రికవరీ అయిపోవాలి అంటే అవ్వదు ఇప్పుడు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. ఇప్పుడున్న ఓటీటీ ప్రైస్ నిన్నే వీడియో చేశాం మనం. ఓటీటీ మార్కెట్‌లు ఎంత పడిపోయినాయో చెప్పడం కోసం. సో ఈ ఓటీటీ డీల్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు. సో దాని కారణంగా ఏంటంటే కొంచెం ఆ డిస్కషన్ అట్లా నడుస్తూ ఉంది. అది ఎప్పటికి తీరుదో తెలీదు. తెగపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దాని కారణంగా ఏంటంటే ఇప్పుడు అదనమాట పరిస్థితి. సో ఓటీటీ డీల్ ఫైనల్ కాలేదు. అది కాలేదు. ఇటు ఇది ఉంది. కేవిఎన్ ప్రొడక్షన్ ఇష్యూ ఉంది. తర్వాత గ్లోబల్ ఇష్యూ కూడా ఉంది. మిడిల్ ఈస్ట్‌లో థియేటర్స్ ఇష్యూ ఉంది. సో 3 ఉన్నాయి. సో అన్ని రీజన్స్ కలిపి టాక్సిక్ అయితే పోస్ట్‌పోన్ అయ్యేలా చేసింది. సో టాక్సిక్ అయితే ఈ కారణాల చేత పోస్ట్‌పోన్ అయింది. సో చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ పెద్దిని ప్రీపోన్ చేయమంటున్నారు. పెద్దిని 25th నుంచి 4వ తారీఖు ప్రీపోన్ చేసేయమంటున్నారు. సో లేదు యాక్చువల్‌గా పెద్ది ప్రీపోన్ అవ్వదు. అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ లేవనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే షూటింగ్ నడుస్తోందో, ఇప్పుడు ఏదైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఇప్పుడు ఏదైతే ఎడిటింగ్ వర్క్, ఇప్పుడు ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ ఇదంతా నడుస్తూ ఉందో, ఇదంతా కూడా జూన్ 25 బేసిస్ మీద నడుస్తోంది ఇప్పుడు. సో వాళ్ళు 21 డేస్ ప్రీపోన్ చేయాలి అంటే ఇంక అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ ఎవరైతే వేరు టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటేసారి వచ్చి ఇంక దీనికి పని చేయాలి అంటే కూడా అవ్వని పని. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. జూన్ 4న అయితే రాదు పెద్ది సినిమా. సో మోస్ట్లీ జూన్ 25కి వస్తుంది. లేదంటే ఇంకా సేమ్ మిగతా వాటిలాగే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారితో లాస్ట్ మినిట్లో ఆయన్ని కాదని చెప్పి వేరే వాళ్ళని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినట్టు ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారిని తీసేసి ఇంకెవరినైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. మళ్ళీ ఫాస్ట్గా వర్క్ కావాలంటే ఏదర్ తమన్ గారినో లేదంటే శామ్ సిఎస్ గారినో వీళ్ళిద్దరిలో ఎవరొకరి దగ్గరికి వెళ్ళాలి. సో ఇట్లాంటి ఆప్షన్సే ఉంటాయి. సో ఇదన్నమాట ప్రాబ్లం. సో ఇట్లాంటి కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. ఇది ఇంకా మనం అందువల్ల పెద్దిని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు టాక్సిక్ డేట్కి అయితే. సో పెద్దిని మరి 21 రోజులు ప్రీపోన్ చేసుకోండి అనడం చాలా టాక్సిక్. అది నన్ను అడిగితే కరెక్ట్ డైలాగ్ దీనికి. సో అది టాక్సిక్ అయితే పోస్ట్పోన్ అయిపోయింది. అది ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనేది కూడా కొంచెం కనుక్కుంటున్నాను. నాకు అప్డేట్ వస్తే మధ్యాహ్నం ఏమైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ మీకు ఈవినింగ్ కల్లా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను టాక్సిక్ తాలూకా రిలీజ్ అప్కమింగ్ ఫర్దర్ రిలీజ్ డేట్ కోసం. సో మాట్లాడుకుందాం దాని గురించి కూడా పక్కాగా. సో అంటే అది కూడా డెఫినెట్గా మంచి వీకెండే రాబోతోంది అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో లెట్స్ సీ, చూద్దాం. ఏదైనా సరే జూన్ 4కి రాకపోవడం అనేది మటుకు చాలా పెద్ద దెబ్బే టాక్సిక్కి. బికాజ్ సమ్మర్ అంతా అయిపోతుంది. పోనీ సమ్మర్ అయిపోయింది సరే, టాక్సిక్ చాలా పెద్ద సినిమా, పాన్ ఇండియన్ సినిమా కదా అని చెప్పి దాన్ని ఏమంటారు ఒక ఎనీ టైం రిలీజ్ చేసినప్పుడు ప్రాబ్లం లేదు కదా అన్న పాయింట్లో కూడా లేరు మళ్ళీ. సో నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ మిస్ అయితే మటుకు నెక్స్ట్ రిలీజ్ మటుకు చాలా మంచి డేటే కావాల్సి ఉంటుంది వీళ్ళకి అని అయితే వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా పెద్ద అమౌంట్లతో డీల్స్ మాట్లాడున్నారు. సో తెలుగులోకి కానీ, హిందీకి కానీ, ఓవర్సీస్కి కానీ అన్నిటికీ కూడా చాలా పెద్ద డీల్స్ మాట్లాడున్నారు. సో ఇన్ని మాట్లాడున్న తర్వాత ఇప్పుడేమో ఇది చాలా పోస్ట్పోన్ అవుతుంది యాక్చువల్లీ. నేను మీకు అదే చెప్తున్నా. సో ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 10కి డేట్ ఇచ్చారు. ఆ డేట్కి రావట్లేదు. సరే పోనీ ఆ డేట్కి ఎలాగో రావట్లేదు, అది సరే పోనీ అనుకుంటే ఆ సంవత్సరంలో రాలేదు అసలు. అప్పుడు ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, మార్చి 19, 2027కి వస్తున్నాము అని చెప్పి. ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళ సినిమా ఆల్మోస్ట్ 1 ఇయర్ పోస్ట్పోన్ అయింది.
సో సర్లే పోన్లే అనుకుంటేనేమో ఈ ఏప్రిల్ 19th డేట్‌ని తీసుకొనొచ్చి మార్చ్ 19 డేట్‌ని తీసుకొనొచ్చి జూన్ 4థ్‌కి మార్చారు. సో ఇప్పుడు జూన్ 4థ్‌కి కూడా రావట్లేదు. సో వీళ్ళు డిలే అనేది బేసిక్‌గా మోర్ దెన్ 3 మంత్స్ అలా అయిపోతుంది ప్రతిసారి కూడా. వాళ్ళు డిలే చేసినా పర్లేదు. 1 మంత్ ఆర్ 1 ½ మంత్ మోస్ట్‌లీ ఒక 45 డేస్ డిలే అయినా కూడా పర్లేదు. బట్ ఈసారి ఏమవుతుంది ఈ సినిమాకి చాలా ఎక్కువ డిలేస్ అయిపోతున్నాయి. సో నియర్లీ 70 డేస్ అట్లా డిలే అయిపోతుంది ఈ సినిమాకి. సో అది బేసిక్‌గా ప్రాబ్లమ్. అది బేసిక్‌గా ట్రేడ్‌ని ఎఫెక్ట్ చేస్తది. మార్కెట్‌ని ఎఫెక్ట్ చేస్తది. థియేటర్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. కర్ణాటకలో మరీ ఘోరం తెలుసా థియేటర్స్ పరిస్థితి. 'దురంధర్ 2' గనక లేకపోయి ఉండుంటే అసలు చాలా అంటే చాలా బ్యాడ్ కలెక్షన్స్ ఉన్నాయక్కడ కర్ణాటకలో. బెంగుళూరులో ఎస్పెషల్లీ. చాలా బ్యాడ్ సిట్యుయేషన్. 'దురంధర్ 2', 'దురంధర్ 1' వచ్చి కాపాడినియి. గట్టిగా మాట్లాడుకుంటే లాస్ట్ 4, 5 మంత్స్‌లో. ఈ ఇయర్‌లో ఏమీ లేవు కర్ణాటక నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి. సో, యష్ లాంటి ఒక స్టార్ గాని, లేదంటే రిషబ్ శెట్టి గారు గాని, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఏంటంటే, దే హ్యావ్ టు వర్క్ ఫర్ దెమ్‌సెల్వ్స్ అట్ ద సేమ్ టైమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సర్వైవల్ ఆల్సో. వాళ్ళ కోసం కూడా పనిచేయాలి. వాళ్ళ కోసం పనిచేయాలి, వీళ్ళ కోసం పనిచేయాలి. అది లేదు. అది చాలా వరకు పట్టించుకోవట్లేదు. నిజంగా చెప్తాను. ఇన్నేళ్ళు థియేటర్‌లో పైగా ఇంకోటి కన్నడ ఇండస్ట్రీలో ఉన్న హీరోలే తక్కువ కదా భయ్యా! ఉన్నదే చాలా తక్కువ. యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్ శెట్టి, దర్శన్, ఈయన మార్టిన్ సినిమా హీరో ధ్రువ సర్జా, కిచ్చా సుదీప్, ఉపేంద్ర గారు, రాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు. అంతే. మాక్సిమం ఒక 10, 12 మంది ఉంటారు అంతే. మన దగ్గర అలా కాదు కదా! మన దగ్గర చాలా మంది ఉంటారు కాబట్టి ఒకరు కాకపోతే ఒకరైనా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మనకి. అక్కడ ఏంటంటే ఉన్నదే తక్కువ హీరోస్. వాళ్ళు కూడా ప్రాపర్ రిలీజ్ చేయట్లే. చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి. అది ప్రాబ్లమ్. సో ఇంకా అది మోస్ట్లీ టాక్సిక్ అయితే ఈ డేట్‌కి అయితే వస్తుంది. అదే ఈ డేట్‌కి అయితే రావట్లేదు జూన్ 4థ్‌కి. మరి మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.